ఐపీఎల్ 2025లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తూ ఉండటంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో 16 పరుగులు చేసిన అనంతరం సందీప్ శర్మ బౌలింగ్లో ధోని అవుట్ అయ్యాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ధోని 9వ స్థానంలోనే బ్యాటింగ్ వచ్చాడు. ఈ బ్యాటింగ్ ఆర్డర్ కారణంగానే ట్రోలర్లు ధోనిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు. ధోని మోకాలు బలహీనంగా ఉన్నాయని, వరుసగా 10 ఓవర్లు బ్యాటింగ్ చేయడం అతనికి కష్టమని ఫ్లెమింగ్ చెప్పారు. అందుకే ధోని బ్యాటింగ్ చేయడానికి రావడం లేదని తెలిపారు. ఎంఎస్ ధోని తన బ్యాటింగ్ ఆర్డర్ను స్వయంగా నిర్ణయిస్తాడని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ధోని శరీరం, మోకాలు గతంలో ఉన్నంత ఆరోగ్యంగా లేవన్నాడు. ధోని బాగానే నడుస్తున్నాడు, కానీ కొన్ని సమస్యలున్నాయని తెలిపారు. ఈ కారణంగానే ధోని మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే బ్యాటింగ్ వస్తాడని కోచ్ స్టీఫెన్ అన్నారు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో కూడా ఇలాగే బ్యాటింగ్ వచ్చాడని చెప్పుకొచ్చారు. ధోని అవకాశం వచ్చినప్పుడు ఇతర బ్యాటర్లకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడని ఫ్లెమింగ్ వెల్లడించారు. అలాగే ధోని మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు అని కోచ్ తెలిపారు. ధోని ఒక నాయకుడని, వికెట్ కీపింగ్ లో కూడా అతని పాత్ర ముఖ్యమైనదని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు.